ఈ మధ్యనే ముఖేష్ అంబానీ కొడుకు అనంత్ అంబానీ పెళ్లి ముంబైలో చాలా గ్రాండ్‌గా జరిగిన సంగతి అందరికీ తెలిసిందే. అంబానీ ఇంటి నుంచి ఇన్విటేషన్ వచ్చాక పెళ్లికి హాజరు కాని వాళ్ళంటూ ఎవరైనా ఉంటారా చెప్పండి? అయితే ఆ పెళ్లికి పలువురు రాజకీయ వ్యాపారవేత్తలు, సెలబ్రిటీస్ పాల్గొన్న సంగతి అందరికీ తెలిసిందే. ముఖ్యంగా సౌత్ ఇండస్ట్రీ నుంచి పలువురు సెలబ్రిటీస్ అటెండ్ అయ్యారు. వారిలో టాలీవుడ్ నుంచి విక్టరీ వెంకటేష్ ఫ్యామిలీ, మహేష్ బాబు ఫ్యామిలీ, రానా దగ్గుపాటి ఫ్యామిలీ, రామ్ చరణ్ ఫ్యామిలీ కూడా అటెండ్ అయ్యారు. అయితే ఇదిలా ఉంటే సెలబ్రిటీస్ ఏదైనా ఒక పార్టీకి అటెండ్ అవుతున్నారంటే మీడియా నుంచి ప్రతి ఒక్కరూ ఏ సెలబ్రిటీ ఎలాంటి అవుట్‌ఫిట్ వేసుకున్నారా అనేదే చూస్తారు. ఎక్కువ సెలబ్రిటీస్ అవుట్‌ఫిట్ మీదనే ఫోకస్ చేస్తూ ఉంటారు. అయితే ఇప్పుడు అనంత్ అంబానీ పెళ్లిలో కూడా అదే చర్చ జరిగింది. అయితే ఈ పెళ్లికి అటెండ్ అయిన వారిలో రామ్ చరణ్ ఫుల్ వైట్ పైజామా వేసుకోగా, తన భార్య ఉపాసన సీ గ్రీన్ శారీ కట్టుకొని, ఒక చిన్న నెక్లెస్ వేసుకొని, సింపుల్‌గా చెవులకు స్టడ్స్ పెట్టుకుంది. అంతేకాకుండా తను వేసుకున్న శారీ కొంచెం కూడా ఏమాత్రం ఎక్స్‌పోజింగ్ లేకుండా ఒళ్ళంతా చుట్టేసుకుంది. మొత్తానికి ఉపాసన అవుట్‌ఫిట్ చూసి, ఈ అవుట్‌ఫిట్ ఏమాత్రము అంబానీ ఇంట పెళ్లికి సెట్ అయ్యేలాగా లేదని, ఉపాసనని చూసి తమన్నా, కాజల్ వెకిలి నవ్వులు నవ్వుకున్నారని పలువురు అనుకుంటున్నారు. అంతేకాకుండా ఆ పెళ్లిలో ఉపాసనని చూసి కూడా అసలు ఎవరో తెలియని వ్యక్తిలాగా బిహేవ్ చేశారని పలువురు అనుకుంటున్నారు. అయితే ఇదిలా ఉంటే ఉపాసన వేసుకున్న శారీ అది తన అమ్మమ్మ శారీ అని, అదే శారీని డిజైనింగ్ చేయించుకొని మరీ వేసుకోవడం తనకు చాలా సంతోషాన్ని కలిగించింది. అందుకే ఆ శారీలోనే పెళ్లికి వెళ్ళానని ఉపాసన గర్వంగా చెప్పుకొచ్చారు. ఇదిలా ఉంటే ఆలియా భట్ కూడా కొన్ని సంవత్సరాల కిందటి వాళ్ళ అమ్మగారి చీరని డిజైనింగ్ చేయించుకొని మరి అదే శారీలో పెళ్లికి వచ్చిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఆలియా భట్ కట్టుకున్న శారీ కొందరి సెలబ్రిటీస్ ని బాగా అట్రాక్ట్ చేసిందంట. ఏదేమైనా కానీ ఉపాసనని అలా ఇన్సల్ట్ చేయడం ఏమాత్రం కరెక్ట్ కాదు. తనకి అన్ని కోట్లుండి కూడా ఎప్పుడు సింపుల్ లుక్ లో ట్రెడిషనల్ గా కనిపిస్తుంది. అలా సింపుల్ గా ఉండడమే తనకి ఇష్టం అంటూ పలువురు నెటిజన్లు కమెంట్స్ చేస్తున్నారు.